గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మండే మార్నింగ్ వీకెండ్ జరిగిన రకరకాల పరిణామాల తర్వాత ఏషియన్ స్క్రీన్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఏషియన్ స్క్రీన్స్లో ఒకటి రెండు మార్కెట్స్ మినహాయిస్తాయి, లైక్ హ్యాంగ్సెంగ్ లాంటివి. చైనీస్ మార్కెట్స్ మినహాయిస్తే నికాయ్, తైవాన్ ఇలాంటి ఇండెక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 60-70 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఫ్రైడే మనం చూసినటువంటి నష్టాల తర్వాత ముంబైలో వర్షం కురిసింది. ఇది మార్కెట్లకు కూడా ఒక పెద్ద వార్తగానే చూడాలి. ఎందుకంటే ఈ మాన్సూన్ ఎప్పటికి వస్తుంది? వీకెండ్లో నేను కుటుంబరావు గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా మాన్సూన్ డిలే అవుతోంది, ఇది మార్కెట్లకి నెగిటివ్ అనడం జరిగింది. అయితే లక్కీలీ 23rd లోపులో బాగా ఆలస్యం జరిగిన మాన్సూన్ సమయాల్లో జూన్ 25th వరకు వర్షం కురవలేదు ముంబైలో. అయితే ఈరోజు ఎంత 22nd. సో కుటుంబరావుతో కూడా నేను అన్నాను 23కు ముందు వర్షం పడితే బాగానే ఉంటుందని. లక్కీగా ఇవాళే వర్షం కురిసింది. గుడ్ న్యూస్ ఫర్ బోత్ అర్బన్ ఏరియాస్. ఎందుకంటే సిటీల్లో చాలా నీటి కొరత ఉంది. ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇతర నగరాలన్నింటిలోనూ ఈ నీటి కొరత సమస్య ఉంది. దీన్ని కొద్దిగా అయినా వర్షాలు పడితే అధిగమించే అవకాశం ఉంటుంది. వీకెండ్లో రకరకాలుగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేశారన్నారు. మళ్ళీ మూసివేసిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే యుఎస్ ఇరాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు బికాజ్ ఆఫ్ ది లెబనాన్ ఇష్యూ తలెత్తాయి. ట్రంప్ రకరకాల ప్రకటనలు చేశారు. ఈ లెబనాన్లో మీకున్నటువంటి హైలీ పెయిడ్ ప్రాక్సీస్ వాళ్ళకి మీరు సపోర్ట్ ఆపకపోతే మేము చాలా ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే మేము ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫాలో దిస్ జియో న్యూస్, అందుకని కొంచెం గ్యాప్ వస్తుంది, క్షమాపణలు. సో ఒక ఇరాన్ని హెచ్చరించడం జరిగింది. మీరు లెబనాన్లో మీరు ఎవరినైతే ప్రోత్సహిస్తున్నారో, కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని మీరు ఆపకపోతే మేము మీ మీద మళ్ళీ దాడులు చేస్తాం అంటూ తీవ్రమైనటువంటి ప్రకటనలు చేశాడు ట్రంప్. అయితే పాకిస్తాన్, ఖతార్ ఈ రెండు దేశాలు చాలా అగ్రెసివ్గా ముందుకు వచ్చి సయోధ్య ప్రయత్నాల్ని స్విట్జర్లాండ్లో కూర్చొని చేశాయి. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ మాటల్లో చెప్పాలంటే ఒక నిరంతరంగా ఈ రెండు దేశాలు చేసిన కృషి కారణంగా మేము ఇప్పుడు ఈ అగ్రిమెంట్కి ఒప్పుకుంటున్నాం అంటూ చెప్పడం జరిగింది. సో చూద్దాం ఏ విధంగా ఈ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఎందుకంటే 60 రోజుల విండో ఏదైతే ఉందో, 60 రోజుల వ్యవధి ఏదైతే ఉందో, ఈ 60 రోజుల వ్యవధి లోపులో, ఎందుకంటే పబ్లిక్ పోస్చరింగ్ చాలా అగ్రెసివ్గా ఉంది. రెండవ పక్షాలు కూడా మాదే పై చేయంటే మాదే పై చేయి అంటున్నారు. కానీ పబ్లిక్ పోస్చరింగ్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ 60 రోజుల వ్యవధిలోగా ఇరు పక్షాలు ఎంత సంయమనంగా వ్యవహరించి సమస్యని పరిష్కరించుకుంటాయో దాని మీదే అవకాశాలన్నీ ఆధారపడి ఉంటాయి. ఇరాన్ అయితే చెప్తోంది ఫస్ట్ లెబనాన్ కన్ఫ్లిక్షన్ సెల్, ఇది దీని మీద మొదటి అడుగు పడాలి అంటూ చెప్తోంది. సో ఎనీవే చూద్దాం ఏ విధంగా మార్కెట్లు ఈ పరిణామాలను తీసుకుంటాయో. ఈ మార్నింగ్ అయితే ప్రశాంతంగానే కనిపిస్తోంది. ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ ఒక దశలో పెరిగింది, మళ్ళీ ఇప్పుడు $79కి వచ్చింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసివేశారన్న వార్త వచ్చినప్పుడు మళ్ళీ $82-83 దగ్గరికి వెళ్ళి ఇప్పుడు $79 దగ్గరికి వచ్చింది. గత వీకెండ్లో 55 కమర్షియల్ షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా ప్రయాణించాయి, 17 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ను షిప్పింగ్ చేశాయంటూ వార్తలు వచ్చాయి. అది కనుక పరిస్థితి ఇలాగే కొనసాగితే మంచిదే. తప్పకుండా చక్కగా మళ్ళీ ఈక్విటీ మార్కెట్లకు సంబంధించి మనం మంచి రోజులు చూసే అవకాశం అయితే ఉంది. ఇక వీకెండ్లో మనకు జియో ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి IPO వార్త వచ్చింది. మొత్తం మీద ఫైనల్లీ చాలా కాలం మనం ఒక నిర్విరామంగా ఆ వార్తలు ఈ వార్తలు వచ్చి ఫైనల్గా ఓకే ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్ IPO వస్తోంది. AGMలో స్వయంగా ముఖేష్ అంబానీనే ప్రకటించారు, ఈరోజు ఈ జియో ప్లాట్ఫామ్స్ ప్రాస్పెక్టస్ని ఫైల్ చేస్తున్నాం అంటూ. సో దీన్ని బ్రోకింగ్ కంపెనీస్ కూడా పాజిటివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే జియో
ప్లాట్ఫామ్స్ అనేది ఒక ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ హిస్టరీలోనే అతిపెద్ద ఐపీఓ కాబోతోంది. సుమారుగా $4 బిలియన్ అంటే 37,200 కోట్లు ఎంతో ఒక ఫిగర్ అయితే వచ్చింది. 37.7 థౌజండ్ క్రోర్స్ అంటే 37,700 కోట్ల రూపాయల ఐపీఓ కోసం, లార్జెస్ట్ ఎవర్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు, అది ఫైల్ చేసింది జియో ప్లాట్ఫామ్స్. ఇదే సందర్భంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు లియో శాటిలైట్ కన్స్టలేషన్ అనే దాన్ని మేము లాంచ్ చేయబోతున్నాం అంటూ. సో శాటిలైట్ రంగంలో కూడా జియో ప్లాట్ఫామ్స్ ఒక సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు నార్మల్గా మొన్న ఎన్ఎస్సి ఐపీఓ అప్పుడు కూడా మనం 30,000 కోట్ల రూపాయల ఐపీఓ అనుకున్నాం. ఎన్ఎస్సిని బీఎస్సీని కంపేర్ చేసాం. ఇప్పుడు జియోకి భారతీ ఎయిర్టెల్కి కంపారిజన్ అనేది జరుగుతోంది. ఎందుకంటే రెండే ఉన్నాయి మనకు. పేరుకి వోడాఫోన్ బిఎస్ఎన్ఎల్ ఉన్నా కూడా అసలు పోటీ అంతా కూడా దగ్గర 85 నుంచి 90% మార్కెట్ షేర్ వీళ్ళిద్దరి దగ్గరే ఉంది. కాబట్టి ఇది ఒక జియోపోలి మార్కెట్ కాబట్టి వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూస్తారు తప్పనిసరిగా. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 11,64,300 కోట్లు ఉంది ఫ్రైడే క్లోజ్ అయినటువంటి మార్కెట్ ప్రైస్ని బట్టి చూస్తే. ఇప్పుడు జియోకి కూడా $110 to $120 బిలియన్ వాల్యుయేషన్ జియో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే సుమారుగా ఇదే మార్కెట్ క్యాప్ 11,64,000 కోట్లు ఏదైతే భారతీకి ఉందో దాదాపుగా సరిసమానమైనటువంటి మార్కెట్ క్యాప్ని జియో ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో ఒక బిగ్ బ్యాంగ్ ఐపీఓ రాబోతోంది. మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్కి ఇది చాలా అతిపెద్ద న్యూస్ కాబోతోంది. ఎందుకంటే గ్లోబల్గా కూడా మనం చూస్తున్నాం. ఓ పక్కన మొన్ననే ఇలాన్ మస్క్ కంపెనీ లిస్ట్ అయింది, ఐపీఓ ఎంత సంచలనం సృష్టించిందో చూసాం. అలాగే అక్కడ ఓపెన్ ఏఐ, అలాగే యాంథ్రోపిక్ ఐపీఓస్ కూడా రాబోతున్నాయి. మన దగ్గర ఎన్ఎస్సి అండ్ జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓస్ రాబోతున్నాయి. సో ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐపీఓస్. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఐపీఓలు ఒకే సమయంలో అటు అమెరికన్ మార్కెట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈవెన్ హాంకాంగ్లో కూడా పెద్ద ఐపీఓస్ వస్తున్నాయని వార్త మార్నింగ్ చూశాను నేను. ఇంతటి ఐపీఓస్ వస్తున్నాయి అయినా కూడా ఎక్కడ అపెటైట్ తగ్గడం లేదు క్వాలిటీ ఐపీఓస్కి, పెద్ద ఐపీఓస్కి, పెద్ద కంపెనీల ఇష్యూస్కి ఆదరణ లభిస్తోంది. తర్వాత లిస్టింగ్ తర్వాత కూడా అవి దాదాపుగా నిలదొక్కుంటున్నాయి. మేబీ హైప్ తర్వాత వచ్చే కొంచెం కరెక్షన్ తర్వాత కూడా దే ఆర్ సస్టైనింగ్ ఎట్ ది హయ్యర్ లెవెల్స్. ఇదంతా కూడా మనకు క్యాపిటల్ మార్కెట్స్లో జరుగుతున్నటువంటి ఒక ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. హిస్టరీలో పాతకాలంలో ఏదో జరిగింది కదా అని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ఊహించడం కూడా కరెక్ట్ కాదు. చూద్దాం, ఎందుకంటే ఇదంతా కూడా మనం ఎవరూ ఊహించగలిగేది కాదు. ఇంత పెద్ద ఐపీఓస్ వస్తాయని మనం ఎప్పుడు అనుకోలేదు. 30,000 కోట్లు, 35,000 కోట్లు. అప్పట్లో మారుతి ఐపీఓ వచ్చినప్పుడు ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో కూడా మారుతితో ఒక కంపారిజన్, అంటే ఆ సమయంతో కంపారిజన్ ఉంది. జియో ఎన్ఎస్సి ఐపీఓలు వచ్చిన తర్వాత మారుతి లాగానే నిలదొక్కొని వెల్త్ క్రియేట్ చేయగలుగుతాయని. సో ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి ఐపీఓల పట్ల ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ల పట్ల వాళ్ళకి చిన్న చూపు ఉండొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇటువంటి ఐపీఓస్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. సే గోల్డ్మెన్ సాక్స్, ఆర్ఏ మోర్గాన్ స్టాన్లీ, ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే మనం జియో ప్లాట్ఫామ్స్ గతంలో కొంతమంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసింది. ఎటువంటి కంపెనీలు అవి చాలా వరల్డ్లోనే అతిపెద్ద గ్లోబల్ మేజర్స్గా మనం చూసేటువంటి మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్. ఉదాహరణకి యాజ్ ఆఫ్ నౌ జియో ప్లాట్ఫామ్స్ ఈక్విటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్కి 66% స్టేక్ ఉంది. మెటాకి 10% స్టేక్ ఉంది ఆల్మోస్ట్. మెటా అంటే మనకు తెలిసినటువంటి ఈ ఫేస్బుక్ కంపెనీ. అలాగే గూగుల్కి 7.73% ఉంది. పిఐఎఫ్ సౌదీ అరేబియాకి 2.3%, కేకేఆర్ 2.3%, విస్టా ఈక్విటీ, ఇవన్నీ పిఈ కంపెనీస్ 2.3% ఉంది. సో ఇలా జియో ప్లాట్ఫామ్స్ ఒక మోస్ట్ వాల్యుబుల్ డిజిటల్ ఎకోసిస్టమ్ మేడ్ ఇన్ ఇండియా ఇలా గ్లోబల్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అదే వ్యూతో ఉన్నారా లేదా, మనం ఏ రేస్లో వెనకబడ్డామన్న కారణంతో జియో ప్లాట్ఫామ్స్ని ఏ విధంగా చూస్తారు, ఇవన్నీ రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ జియో ప్లాట్ఫామ్స్ ఈజ్ మేకింగ్ న్యూస్. అండ్ ఏ విధంగా ఈ ఐపీఓకి రెస్పాన్స్ వస్తుందో మనం చూద్దాం. ఇక ఇతరత్ర మార్కెట్స్ విశేషాలు. ఫ్రైడే రోజు ఎఫ్ఐఎస్ 4,859 కోట్ల రూపాయల వర్త్ స్టాక్స్ కొన్నారు. డిఐఎస్ అమ్మారు 1160 crores. అయితే ఫుట్సీ రీజిగ్ కారణంగా ఎఫ్ఐఐ బయింగ్ ఇంత పెద్ద మొత్తంలో కనిపిస్తోంది. $600 million ఇన్ఫ్లోస్ వచ్చాయట.
అందుకని ఈ ఫిగర్ కనిపిస్తుంది. అదర్వైజ్ ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ సెల్ చేసి ఉంటారు మిగతా కౌంటర్స్లో. అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. 1:1 నిష్పత్తిలో ఆల్మోస్ట్ బెడ్త్ కనిపించింది. సో మిడ్ స్మాల్ క్యాప్స్ మీద ఫోకస్ చేయండి. ఇట్ ఈస్ వేర్ ది రియల్ యాక్షన్ ఈస్. సో మంచి కంపెనీలని తప్పకుండా ఇక్కడ నుంచి కూడా ఒక ఎక్సలెంట్ అట్రాక్టివ్ రిటర్న్స్ మనం మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ నుంచి తీసుకోవచ్చు. సో ఏంటి ఆ కంపెనీలు ఎలా పిక్ చేయాలి, ఇవన్నీ మనం ప్రతిరోజు మాట్లాడుకునే అంశాలే. ఇక అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ ప్రారంభమవుతోంది. ఈ వారంలో శుక్రవారం సెలవు కూడా ఉంది. 4 రోజుల ట్రేడింగే ఉంది. ఏ విధంగా ఈ వారం ట్రేడింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండాలండి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ 24,000 లెవెల్ సస్టైన్ చేసుకుంటూ ఉండగలగాలన్నమాట. ఎందుకంటే మార్కెట్ చూస్తున్నాం మొన్న కూడా అనమాట లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి అడపా బయింగ్ రావటం, ఎస్పెషల్లీ బ్రాడర్ మార్కెట్లో ఉంటుంది. వీక్ మొత్తానికి కూడా చూస్తేనమాట ఇటు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 1.5% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ దాదాపు అనమాట 3%, 4% పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్ కట్గా నేను అనుకోవటం మాత్రం మార్కెట్ స్లోలీ అనమాట కాస్త కంప్లసెంట్ అవుతుందా గ్లోబల్ క్యూస్కి, అండ్ డెఫినెట్లీ అట్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అయ్యి వైపే మొగ్గు చూపుతుందా అనేది కూడా క్లియర్లీ అర్థమవుతుంది. సరే, మన దగ్గర డొమెస్టిక్ యాక్షన్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు బోత్ ఎన్ఎస్సి ఐపీఓ అండ్ జియో ప్లాట్ఫామ్ ఐపీఓ రెండు కూడా ఉన్నాయి. ఎంత మనీ ఇందులో స్టక్ అవుతుంది, దీనివల్ల సెకండరీ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం డెఫినెట్లీ అనమాట ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే క్లియర్గా ఉంటుందని అయితే అర్థం చేసుకోవాలి. అయితే గ్లోబల్లీ క్యూస్ కాస్త సాఫ్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్విట్జర్లాండ్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ యుఎస్ ఇరాన్ దవ్వటం, అండ్ మేబీ డీల్ కంటిన్యూ అవుతుంది. ఇజ్రాయెల్ కూడా స్నబ్ చేస్తారు డిస్పైట్ అనమాట స్పాయిల్ స్పోర్ట్గా ఇజ్రాయెల్ ఉన్నా కూడా అని చెప్పేసి అని ఇండికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ ఆ డీల్ ఎట్ సమ్ పాయింట్ అమెరికన్స్కి ఇన్ఎవిటబుల్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. తిరిగి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుతుంది. మేబీ క్లోజర్ టు 70s అనమాట, అబోవ్ 80s కాకుండా క్లోజర్ టు 70s క్రూడ్ కనుక సస్టైన్ అవుతూ ఉంటే ఇండియాకి డెఫినెట్లీ కాస్త ఊరట అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే రూపాయి అయితే చూసాం శుక్రవారం నాడు కాస్త అన్చేంజ్డ్గా ఉండింది. బట్ గ్లోబల్లీ మనం చూస్తే వార్షిక మీటింగ్ తర్వాత అనమాట ఇటు యుఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత యుఎస్ డాలర్ ఇండెక్స్ పెరగటం, దాదాపు 11 month హైక్ అనమాట. డాలర్ ఇండెక్స్ రైజ్ అవ్వటం, 4 దశాబ్దాల కనిష్ట స్థాయికి అనమాట పడిపోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మేబీ డాలర్ అనమాట డామినెంట్ పొజిషన్లో ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటుందా టిల్ అట్లీస్ట్ అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో సమ్ క్లారిటీ రిపబ్లికన్ స్ట్రెంత్ ఎంత ఉంది అని తెలిసే వరకని అయితే తెలుస్తాం. ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే ఇరాన్ మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మూసాను ఇట్లా అన్నారు, క్లోజర్ టు 80 రావటం అయితే చూసాం. బట్ నేను అనుకోవటం మాత్రం పెద్ద ఇంపాక్ట్ అది ఉండకపోవచ్చు. యాజ్ ఆఫ్ నో దాదాపు అలవాటు అయిపోయింది ప్రపంచం మొత్తం బిట్వీన్ $80 and $90 అనమాట. అండ్ ఎకానమీస్ రీసెట్ అవుతున్నాయి చాలా కంట్రీస్లో, హయ్యర్ క్రూడ్ ప్రైజెస్కి ఇటు హయ్యర్ ఇన్ఫ్లేషన్కి. కాబట్టి ఇక్కడి నుంచి ఏమాత్రం తగ్గితే పాజిటివే కానీ పెరిగితే అనుకున్నంత ఇంపాక్ట్ అన్లెస్ $100 దాటి అదర్వైజ్ ఉండదు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. సరే, ఈ వారంలో కపుల్ ఆఫ్ క్యూస్ క్లియర్లీ డామినేట్ చేస్తాయి అంటే అపార్ట్ ఫ్రమ్ యుఎస్ ఇరాన్ టాక్స్, ఎఫ్ఐ ట్రేడింగ్ యాక్టివిటీ ఆఫ్టర్ లాంగ్ హైబర్నేషన్ లిటరల్లీ అనమాట. లాస్ట్ వీక్ నెట్ ఎఫ్ఐఐస్ దాదాపు 3,386 కోట్లు కొనటం చూసాం. ఎఫ్ఐఐస్ ఇక్కడి నుంచి కనుక అట్లీస్ట్ అమ్మకుండా స్టేబుల్గా ఉన్నా ఆర్ మార్జినల్గా కొన్నా కూడా నేను అనుకుంటాం మార్కెట్స్కి అది పాజిటివ్ కిందే చూడాలి. రూపాయి కూడా అట్లీస్ట్ అనమాట 96.96 దాకా వెళ్ళిందల్లా ఇప్పుడు ₹2 పైన దాదాపు ₹2.5 పైన అనమాట స్ట్రెంథెన్ అయ్యి 94.34 దగ్గర వెల్ బిలో 94 వస్తే ఇంకా మోర్ పాజిటివ్ కూడా అని చెప్పేసి అని అంటాం. రూపాయి అప్రిషియేట్ అయ్యే పాసిబిలిటీ కూడా యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అమ్మకుండా ఉండి అండ్ ఏదైతే ఎఫ్సిఎన్ఆర్ అనమాట లిబరలైజేషన్ చేశారో బ్యాంక్స్కి అనమాట కేంద్ర ప్రభుత్వం, మేబీ మోర్ డెట్ మార్కెట్లో కన్నా ఇన్ఫ్లోస్ వచ్చనమాట బెటర్గా ఉండొచ్చు. అయితే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా ఉన్నది మనకేంటంటే మాన్సూన్ ప్రోగ్రెస్. ఎందుకంటే అది ఆల్రెడీ 30 to 40% డిఫరెంట్ ఏరియాస్ని బట్టి అనమాట డెఫిసిట్ ఉంది. అండ్ అగ్రికల్చర్ అవుట్పుట్ కావనియండి, రూరల్ డిమాండ్ అవనియండి, ఇన్ఫ్లేషన్ కావనియండి, అన్నిటికీ కూడా కీ ఫ్యాక్టర్ ఓన్లీ మాన్సూన్.
కాబట్టి మాన్సూన్ వెల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా, ఆర్ రీజనల్లీ స్పెసిఫిక్గా ఉండి ఎక్కువ డెఫిసిట్ కొన్ని ఏరియాస్లో ఉంటుందా అనేది కూడా కీలకంగా వాచ్ చేయాలి. ఆ ఏరియాస్లో ఉన్న క్రాప్స్ పైన ఇంపాక్ట్ కానీ ఇవన్నీ కూడా క్లియర్లీ కనిపిస్తాయి, అర్థం చేసుకోవాలి. కాబట్టి దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ అన్సర్టెన్ అని చెప్పేసి అంటాను యాజ్ ఆఫ్ నో. కాబట్టి ఆ ఫ్యాక్టర్ అంటూ క్లారిటీ వస్తే మాన్సూన్ కాస్త స్ప్రెడ్ అయితే మాత్రం మార్కెట్స్ ఇంకా మోర్ స్ట్రెంథెన్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ ఒక రేంజ్ బౌండ్ ఆన్ డౌన్ సైడ్ మేబీ 23,500, ఆన్ అప్ సైడ్ 24,800 రేంజ్లోకి అనమాట. ఈ బ్రాడ్ 1000 పాయింట్ రేంజ్లోకి స్లిప్ అయిపోయి ఉండొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పేసి అని అంటారు. కాల్ ఆప్షన్స్ ఎక్కువగా 24,500 దగ్గరే ఉన్నాయి. పుట్ ఆప్షన్స్ కూడా 23,500 దగ్గర పైలప్ అయినాయి. శుక్రవారం నాడు కాస్త సెల్లింగ్ ప్రెషర్ ఎమర్జ్ అవడంతో 24,000 దగ్గర నుంచి 23,500కి పుట్ ఆప్షన్స్ డెవలప్ అయినాయి. బట్ చూడాలి, ఇవాళ నిఫ్టీ 24,000 పైనే ఉంటే కనుక, ఆర్ ఈవెన్ 24,100 to 200 బ్యాండ్లోకి కనుక మూవ్ అయితే నేను అనుకోవటం పుట్ ఆప్షన్స్ 23,500 కట్ అయ్యి తిరిగి 24,000కే మూవ్ అవుతాయి అని చెప్పేసి అని అంటాను. బ్యాంక్ నిఫ్టీనా అదే 58,000 దగ్గర మ్యాక్సిమం కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఎట్లా ఉంటుందనేది. పీసీఆర్ మాత్రం మొన్న మార్కెట్ వీక్నెస్తో పాటు తగ్గటం చూసాం. ఒకేసారి 1.12 నుంచి 0.9 దాకా తగ్గింది. క్లోజర్ టు 7 వస్తే బయింగ్ జోన్ అని రిపీటెడ్గా చెప్తానే ఉన్నాం. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫియర్ గేజ్, ఏదైతే విక్స్ అంటామో అనమాట, ఫియర్ ఇండికేట్ చేస్తుంది, అది మాత్రం బిలో 30 ఉంది. కాబట్టి బుల్స్కి ఫేవరబుల్గా ఉందని చెప్పేసి అనొచ్చు. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ట్రెండ్లో కాస్త బయింగ్ పొజిషన్ కనిపించింది. మదర్సను, భారత్ ఫోర్జు, బజాజ్ ఫైనాన్స్, జీవీటీఎన్డీలో కూడా కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ కనిపించింది. షార్ట్స్ పర్సిస్టెంట్, ముత్తూతు, టాటా ఎల్ఎక్సీ, ఇన్ఫోసిస్, కోఫోర్జ్. రిమార్కబ్లీ సాఫ్ట్వేర్ స్టాక్స్లో మళ్ళా షార్ట్స్ బిల్డప్ అయినాయి, అది చూడాలి. సరే ఎసెన్షియల్ తర్వాత వీకెండ్లో ఎట్లా హ్యామర్ చేశారో చూసాం. బట్ ఈ షార్ట్ లివ్డ్ షార్ట్సా లేకపోతే ప్రొలాంగ్డ్గా ఉంటాయా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. కన్విక్షన్తో డెలివరీనా డీమార్ట్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ, యూపీఎల్లో కనిపించింది. చూద్దాం మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది. కేన్స్ టెక్నాలజీ ఒక్కటే బ్యాన్ లిస్ట్లో ఉంది. అయితే ఇటు వాల్యూమ్స్లో కొత్త స్టాక్స్ అనమాట తెర మీదకి వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. మొన్న చూస్తే కనుక తిరిగి గార్వారి టెక్నికల్ ఫైబర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం యాక్షన్ వచ్చి దాదాపు 14% పైన. ఇట్స్ ఏ ఫండమెంటలీ గుడ్ స్టాక్ కూడా, అది గుర్తుంచుకోవాలి. లోకల్ స్టాక్ భగీరథ కెమికల్స్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అని చెప్తాను, ఫండమెంటల్స్ కంటే ఎక్కువ. ఆ స్టాక్ 8% మూవ్ అనమాట, దాదాపు 44 లక్షల వాల్యూమ్ తోటి పెరిగింది, అది అబ్జర్వ్ చేయాలి. అక్షర్ కెమ్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కాస్త వాల్యూమ్స్ తోటి దాదాపు 13% వరకు పెరగటం చూసి. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పెయింట్ స్టాక్స్లో బర్జర్ పెయింట్స్ విచ్ ఈస్ ఎఫ్ఎండ్ఓ స్టాక్ కూడా 10% పైన పెరిగింది దాదాపు అనమాట. 556 దగ్గర క్లోజ్ అవటం చూసాం, చాలా స్ట్రాంగ్గా. కాబట్టి కొత్త స్టాక్స్ ఇంకా పనామా పెట్రోకెమికల్స్, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్. ఎన్ఏసిఎల్ కూడా మన లోకల్ స్టాక్ ఇప్పుడు కోరమండల్ ఫోల్డ్లో ఉంది, దాదాపు 15% పైన పెరగటం కూడా చూసాం. కాబట్టి ఈ స్టాక్స్ వాల్యూమ్స్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయా, జూన్ రిజల్ట్స్ ముందున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ తోటి పెరుగుతున్నాయా లేకపోతే స్పెసిఫిక్ న్యూస్ తోటి పెరుగుతున్నాయా అనేది కూడా చూడాలి. స్టాక్ స్పెసిఫికే ట్రేడ్ చేయమంటాను, సెక్టార్ స్పెసిఫిక్ కూడా. విత్ ఇన్ ద సెక్టార్ అనమాట పర్టికులర్ స్టాక్స్లోనే యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి చూడమంటాను. మన వ్యూవర్స్ రెగ్యులర్గా అడిగే ట్రిల్ కూడా, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కూడా మొన్న బాగా పెరగటం చూసాం అనమాట, దాదాపు 10% పైన, 4 కోట్ల పైన వాల్యూమ్స్ అయింది. సస్టైన్ అవుతుందా లేదా కూడా చూడటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇన్ ఆల్ స్టిల్ ఏ బయాన్ డిక్లైన్స్ మార్కెట్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో ఇక రాబోయే రోజుల్లో మనం ఎన్ఎస్సి ఐపీఓ గురించి, జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ గురించి మాట్లాడుకుంటాం ఎక్కువగా. ఇప్పుడు జియో ప్లాట్ఫామ్స్ మార్కెట్ క్యాప్ ఈ ఐపీఓ వాల్యుయేషన్ ప్రకారం ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన అంచనా జియో ప్లాట్ఫామ్స్కి 14 లక్షల కోట్ల రూపాయల వాల్యూని మార్కెట్ ఇచ్చే అవకాశం ఉందన్నట్లుగా వచ్చింది వార్త. అంటే ఇది 14 లక్షల కోట్లు, రిలయన్స్ ఒక 17 లక్షల కోట్లు. సో మొత్తం మీద 31 lakh crores మార్కెట్ క్యాప్ కలిగినటువంటి కంపెనీస్గా ఇవి ఆవిర్భవించబోతున్నాయి, రిలయన్స్ ప్లస్ జియో ప్లాట్ఫామ్స్ కలిపి. అంటే ఇప్పుడున్న 4% ఓవరాల్ షేర్, నాట్ నిఫ్టీ, ఓవరాల్ మార్కెట్ క్యాప్లో ఇండియా మార్కెట్ క్యాప్లో 4% ఉన్నది కాస్త ఇప్పుడు 7% అవుతుంది. ఇలా వాల్యూ అన్లాక్ అవుతూ ఉంటుంది నార్మల్గా పెద్ద గ్రూప్స్, పెద్ద కంపెనీల నుంచి వచ్చే ఐపీఓస్ కారణంగా.
ఫాలోడ్ బై ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 12 lakh crores, భారతీ ఎయిర్టెల్ ఇందాక అంటున్నాం 11.64 lakh crores ఉంది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్ ఇలా లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీస్ లిస్ట్ కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వార్త కూడా ఉంది. కార్లైల్ ఏదైతే ఈ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఉందో ఇది నెక్స్ట్ ఇయర్ ఈ ఐపీఓ సందడంతా అయిపోయాక నెక్స్ట్ ఇయర్లో ఆ కంపెనీ ఆ గ్రూప్కి సంబంధించినటువంటి హైవే రూప్ అనే ఒక కంపెనీ, అలాగే ఆర్సీఎం, ఈ రెండు హెల్త్ కేర్ సంబంధించిన ఆర్సీఎం అసెట్ అనే కంపెనీ వీటికి పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది అంటూ. సో చాలా పేపర్ మార్కెట్లోకి రాబోతోంది. హడావుడి ఏమీ అవసరం లేదు. అండ్ మార్కెట్ కొత్త వైపు ఎప్పుడు మొగ్గు చూపుతూ ఉంటుంది. సో పాత కంపెనీలు కొంత వెనుకబడుతూ ఉంటాయి. దీన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంతేగాని ఒకప్పుడు బాగా బ్రహ్మాండంగా చేశాయి కదా అని అవే కంపెనీలు వెంటపడి బాగా తగ్గాయి కదా అని పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల్ని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతికర్త రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ ప్రారంభం కాబోతోంది. ఓపెనింగ్ అయితే పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం. ఓకే, క్రాంతి గారు, ఇటు ముంబై ఆంధ్రానా? మిస్ అయిపోయారు. ముంబై వర్షాన్ని మిస్ అయ్యారు. ఇట్స్ ఎ బిగ్ మిస్. సో చక్కగా వర్షం పడిందని అంటున్నారు ముంబైలో వర్షం పడితే దేశం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఈక్విటీ మార్కెట్ల ఇన్వెస్టర్లు అందరూ. సో ఏంటి, జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ రాబోతోంది, ఏమంటున్నారు? మీ ముంబై బ్రోకింగ్ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది దీని మీద? ఒకటైతే వసంత్ గారు, జియో ప్లాట్ఫామ్ గానే చూసినట్లయితే ఇప్పుడు కంపెనీ లాస్ట్ కొంతకాలంగానే ఈ కంపెనీని నార్మల్ గా మనం టెలికాం బిజినెస్ కింద ప్రొజెక్ట్ చేసినప్పటికీ జియో ప్రొజెక్షన్ ఎట్లా ఉందంటే, రిలయన్స్ ప్రొజెక్షన్ కానీ ముఖేష్ అంబానీ ప్రొజెక్షన్, మేనేజ్మెంట్ ప్రొజెక్షన్ అయితే ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ కంపెనీ కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో లిస్టింగ్ తర్వాత ఒక స్టాండ్ అలోన్ కంపెనీ కింద వచ్చినప్పుడు మనం రెవెన్యూ వైజ్ కంపేర్ చేస్తే కనుక లాస్ట్ FY 25 నుంచి 26 కనుక రెవెన్యూస్ కంపేర్ చేస్తే కనుక 15% దాకా రెవెన్యూస్ పెరిగినాయి వసంత్ గారు. ఇక్కడ ఏంటంటే వసంత్ గారు, ఇట్ మైట్ బి ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్ ఐపీఓ టేబుల్ మీదకి వచ్చేపాటి, కానీ ఇక్కడి నుంచి కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే డొమెస్టిక్ గా బాగా టెక్నాలజీ మీద ఆపర్చునిటీస్ బాగా ఎమర్జ్ అవడానికి అవకాశం ఉంది. దీన్ని బహుశా ఎర్లీ ఇన్వెస్టర్స్, మీరు ఇందాక చెప్పారు మీటా కానీ గూగుల్ కానీ ఎవరైతే ఎర్లీ ఇన్వెస్టర్స్ పాండమిక్ కి టైంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఒక ఎగ్జిట్, నెక్స్ట్ ఒక వాల్యూ క్రియేషన్ కింద కూడా ఉండబోతుంది వసంత్ గారు. నెక్స్ట్ వసంత్ గారు, ఇట్ గివ్స్ ఏ ఒక పాజిటివ్ ఇండికేషన్ టు ద FII ఇన్వెస్టర్స్ ఆల్సో. ఎందుకంటే FIIs అందరూ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీ రూపంలో వచ్చి జియోలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మంచి మల్టీఫోల్డ్ రిటర్న్ కనుకుంటే కనుక ఇట్ సెన్స్ డిస్పైట్ ఆఫ్ నెగిటివిటీ ఉన్నప్పటికీ, రూపీ డిప్రిసియేషన్ ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ సిగ్నల్ కింద ఇవ్వబోతుంది ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్లో. సో ఒక యాక్టివిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే ఇన్వెస్టర్స్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. టెలికాం థీమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఇండియాలో ఇంకా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవ్వబోతుంది. ఇంకా టెలికాం సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది, ఆర్పు బాగా పెరుగుతుంది. లాస్ట్ 1 year నుంచి చూసినట్లయితే మనం ఏదైతే డెడ్ స్టాక్ అనుకున్నటువంటి వోడాఫోన్ ఐడియా కూడా డబుల్ అవటం మనం చూస్తున్నాం లాస్ట్ 1 year లో కనుక. సో అందువల్ల టెలికాం లో ఒక రివైవల్ అనేది ప్రస్తుతం కనపడుతుంది. 23 players నుంచి 2.5 players కి ఎమర్జ్ అయ్యారు. ఓకే, హాఫ్ ఏంటంటే వోడాఫోన్ ఐడియా, అఫ్ కోర్స్ ఆ హాఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో 3 players కింద ఎమర్జ్ అయ్యారు. సో అందువల్ల లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఉంది. మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం మంచిది వసంత్ గారు. ఒక టెక్నాలజీ కంపెనీ కింద అయితే ప్రాస్పెక్ట్స్ బాగా కనపడుతున్నాయి. HNIs, ఫ్యామిలీ ఆఫీసెస్ నుంచి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, PMS కొంచెం పక్కన పెడితే నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది జియో ఐపీఓకి రాబోతుంది వస్తుంది గారు. మీరు యాంకర్ బుక్ ఒకసారి ఐపీఓ అఫీషియల్ గా ఇష్యూ అయిన తర్వాత యాంకర్ బుక్ కి చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది, బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ నుంచి, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వస్తుంది గారు. ఓవరాల్ గా అయితే ఈ స్టాక్ ని చాలా జాగ్రత్తగా, ఏదన్నా ఒకసారి లిస్టింగ్ తర్వాత ఏదైనా షార్ప్ డిక్లైన్స్ కనుక వస్తే కనుక డెఫినెట్ గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయాల్సినటువంటి ఐపీఓ వస్తుంది సార్. చూద్దాం. జియో ఫైనాన్స్ లిస్ట్ అయినప్పుడు ఒక పెద్ద హైప్ వచ్చింది, కానీ అది 3 ఏళ్లుగా చతికిల పడి కూర్చొని ఇన్వెస్టర్ల పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. నేను అదే చెప్పబోతున్నాను వసంత్ గారు. జియో
ఫినాన్స్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ హైప్ అనేది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లో లెవెల్లో జియో ఫినాన్స్ ఉంది. కానీ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే జియో ఫినాన్స్ లో వచ్చేసేసి ఇట్ ఈస్ అ హైలీ కాంపిటేటివ్ మార్కెట్. దెర్ ఆర్ మెనీ ప్లేయర్స్, దే ఆర్ స్టార్టింగ్ దేర్ బిజినెస్ అట్ ఏ స్క్రాచింగ్ స్టేజ్ అనమాట. వేరాస్ మనం జియోలో ఇది జియోపోలీ మార్కెట్, ఇది రెండే కంపెనీలు ఉన్నాయి. సో అండ్ లాస్ట్ 5 years లో వచ్చి ఏ రకంగా మార్కెట్ ని డిస్టర్బ్ చేసిందో కూడా చూసాం వస్తుంది గారు. మరొకటి కూడా ఉంది. జియో ఇప్పుడు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అంటే ఏఐ క్లౌడ్ సర్వీసెస్ అందించే డిజిటల్ ఒక టెలికాం వెంచర్గానే కాకుండా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా ఒక న్యూ ఎంటిటీగా ఏఐలో ఈ సావరిన్ ఏఐని ముందుకు తీసుకువెళ్ళేటువంటి కంపెనీగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది. అందులో ఎంతవరకు కృతకృత్యం అవుతుంది ఈ కంపెనీ అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. రామకృష్ణ గారు, సో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మండే ఏ విధంగా ట్రేడ్ చేయాలి? రేపు అత్యంత కీలకమైనటువంటి ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి. లాస్ట్ వీక్ కనుక ఓవరాల్గా చూస్తే 390 పాయింట్స్ మనం పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అయిందండి. ముఖ్యంగా దీనికి కారణం ఎఫ్ఐస్ మళ్ళీ బయర్స్గా మారటం. అవుట్ ఆఫ్ 5 సెషన్స్లో 3 సెషన్స్ ఎఫ్ఐస్ నెట్ బయర్స్గా ఉన్నారు. అదిగాక మనకు మండే గ్యాప్ అప్ జరగడం, ఆ గ్యాప్ అప్ నుంచి మార్కెట్స్ పైనే ఉండటం, ఇవన్నీ కూడా మంచి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎఫ్ఐస్ కనుక కొద్ది మొత్తాల్లో కొన్నా కానీ మార్కెట్స్ చక్కగా కోలుకుంటాయని మనం అర్థం చేసుకోవచ్చు అండి. మెయిన్గా బాగా మార్కెట్స్ పర్టికులర్గా ఐటీ ఇలాంటి సెగ్మెంట్స్లో బాగా తక్కువ రేట్లకు పడిపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం రీసెంట్ టైమ్స్లో. ఎఫ్ఐ సెల్లింగ్ కావచ్చు, లేకపోతే సెక్టర్ మీద మోజు లేకపోవడం ఇప్పుడు, అది కూడా ఒక కారణం కావచ్చు. లేకపోతే సీరియస్ ఫైట్ అనేది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనకబడిపోవడం, ఇట్లాంటి కారణాలు. కానీ ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం చక్కగా కోలుకున్నాయి ఒక గ్యాప్ అప్తో లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్కి. ఫ్రైడే సెషన్లో కూడా మనకి బాటమ్ నుంచి చక్కగా రికవరీ కనిపించిందండి. అంటే లోవర్ సైడ్ విక్ అనేది బోత్ అన్ని ఇండిసెస్లో మనకి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లో మనకి లోవర్ విక్ కనిపించడం, స్మాలర్ మూవింగ్ యావరేజెస్ కంటే నిఫ్టీ పైన ట్రేడ్ అవడం, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. హయ్యర్ లో సెటప్ అదే అనేది ఇప్పుడు ఇంటాక్ట్గా ఉంది. ఇంకా ఫర్దర్గా అప్ మూవ్స్ మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సపోర్ట్స్ ఇమీడియట్గా మనకి 24,800 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంది. అట్లాగే రెసిస్టెన్స్ల పరంగా చూస్తే 24,700, అంటే ఈ మధ్యలో చిన్నపాటి హడ్డిల్స్ ఉన్నప్పటికీ 24,500, 24,600 దగ్గర హడ్డిల్స్ ఉన్నప్పటికీ 24,700 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్తాను. సో నిఫ్టీ మంచి ఇక్కడ నుంచి చక్కటి ర్యాలీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడన్నా అడపదడప ఏమన్నా జియో పొలిటికల్ న్యూస్, బ్యాడ్ న్యూస్లు వస్తే తప్పితే ఓవరాల్ మార్కెట్ సెటప్ కొంచెం మారుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. సెక్టార్ రొటేషన్స్ కూడా జరుగుతున్నాయి. గతంలో బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కూడా ఇప్పుడు పెరగడం మనం గమనిస్తున్నాం. లైక్ ఇండియన్ హోటల్, టారెల్ ఇట్లాంటి స్టాక్స్, అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి స్టాక్స్ అన్ని కూడా చక్కటి ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్, ఫ్లాట్ బ్రేక్అవుట్స్ జరగడం మనం చూస్తున్నాం. అంటే సెక్టార్స్లో అండ్ స్టాక్స్లో చేంజెస్ గమనిస్తున్నాం. అంటే కొత్త సెక్టార్స్ వైపు, కొత్త స్టాక్స్ వైపు, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్స్ వెళ్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ విషయానికి వస్తే మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ కూడా చక్కటి ర్యాలీ చేసింది లాస్ట్ వీక్. చక్కటి గ్యాప్ అప్ చేసింది. తర్వాత 200 days మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. స్మాలర్ మూవింగ్ యావరేజెస్లో కూడా క్రాస్ ఓవర్స్ మనం గమనిస్తున్నాం అండి. 20 మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ కంటే దాటి పైన ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అట్లాగే ఆర్ఎస్ఐ కూడా స్ట్రాంగ్గా ఉంది, 67.81 దగ్గర ఉంటాం. ఎంఎస్సిడి కూడా బోత్ సిగ్నల్ లైన్, రెఫరెన్స్ లైన్స్ కంటే పైన క్లోజ్ అవటం. అట్లాగే హిస్టోగ్రామ్ కూడా గ్రీన్ బార్సే మనకి రీసెంట్ టైమ్స్లో మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్ సెటప్ చాలా చక్కగా ఉందండి. విక్స్ కూడా కంఫర్టబుల్గా 12.82 దగ్గర ఉండటం, ఇవన్నీ కూడా మనకి మంచి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసుకుంటే నిఫ్టీలో 24,000 కాల్ అనేది హైయెస్ట్ రైటింగ్ ఉంది. అట్లాగే హైయెస్ట్ హోల్డింగ్ కూడా అక్కడే కనిపిస్తూ ఉంది. అట్లాగే 23,950 పుట్టు హైయెస్ట్ రైటింగ్ కనిపిస్తుంది. అంటే ఇంకా మార్కెట్స్ చిన్నగా కన్సాలిడేషన్ అవుతూ పైకి వెళ్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో అయితే 58,000 కాల్ హైయెస్ట్ రైటింగ్ ఉంది, 57,500 హైయెస్ట్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వాలిటిలిటీతో ఒక బిగ్ రేంజ్లో, అంటే 500-600 పాయింట్స్ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. కానీ మేబీ వన్స్ కనుక మార్కెట్స్ ఈరోజు చక్కటి ర్యాలీ చేసినట్లయితే ఈ పర్టికులర్గా కాల్ సైడ్ పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో మార్కెట్స్ ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు పాజిటివ్గా కనిపిస్తోంది. 40 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఓపెనింగ్ ట్రేడ్ మనకు కనపడలేదు.
సెన్సెక్స్ 450 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. పాజిటివ్ ఓపెనింగ్ అయితే జరగబోతోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ పుంజుకుంది. సుమారుగా 100 పాయింట్ల లాభం ఈ సమయంలో కనిపిస్తోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మనం సిద్ధమవుతున్నాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకుందాం. నమస్తే అండి, అడగండి. నా పేరు సుదర్శనాచార్య సార్, సిద్దిపేట. అడగండి సుదర్శనాచార్య. నమస్కారం సార్. ఐగరషి మోటార్స్ సార్. ఏమండి? ఐగరషి హలో. IDAREL IDARL ఏంటో అర్థం కాదు. నో సార్, IGA ఐగరషి మోటార్స్. ఓకే, ఇగార్షి మోటార్సా? సార్. ఐగార్. ఓకే. ఎండ్ స్విఫ్ట్ ల్యాబ్. ఏమండి? ఎండ్ స్విఫ్ట్ ల్యాబ్. ఇన్ స్విఫ్ట్ ల్యాబ్. అవును సార్. వీటిని కొనుక్కోవచ్చా సార్? ఏ రేట్ మీద కొనుక్కోవాలి సార్? ఓకే, మీరు వీటిని తెలుగీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పేర్లన్నింటినీ మంచిదే, మన పేర్లతో మనం పిలుచుకోవచ్చు. కరెక్టే. ఇగార్షి మోటార్స్, ఇన్ స్విఫ్ట్ ల్యాబ్స్. కుటుంబరావు గారు కొనుక్కోవచ్చా ఈ రెండు? ఇగార్షి అయితే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానండి. ఆటో కాంపోనెంట్ స్పేస్లో వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ కాదని అన్నాం. మైక్రో మోటార్స్ ఇవన్నీ కూడా చేసే కంపెనీ అనమాట. లైక్ మనకి విండ్షీల్డ్ క్లీనింగ్ బ్లేడ్స్కి ఇది ఆపరేట్ చేసే మోటార్స్ ఇలాంటివన్నీ కూడా. బట్ డెఫినెట్లీ ఏంటంటే లాస్ట్ 2-3 క్వార్టర్స్ పెర్ఫార్మెన్స్ అంత ఇన్స్పైరింగ్గా లేదు. అందుకని చెప్పేసి ఈ క్వార్టర్ రిజల్ట్ తర్వాతే చూద్దామని చెప్పేసి అని అంటాను. హడావుడేం పడద్దు అని అంటాను. ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్సా వన్ ఆఫ్ ది రీసెంట్లీ కాస్త షార్ప్గా పెరిగిన కంపెనీస్లో ఒకటి అనమాట. డబుల్ అయిపోయింది లిటరలీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో. 52 వీక్ హై దగ్గర ఉంది ఇప్పుడు. ఈ 52 వీక్ హై దగ్గర ఉన్నప్పుడు అనమాట నేను అనుకోవటం కాస్త వెయిట్ అండ్ వాచ్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాతే కొనాలి. మొమెంటమ్ తోటి కొంటాను అని అంటే మాత్రం డెఫినెట్లీ స్టాప్ లాస్ అయితే పెట్టుకోమంటాను. బట్ స్టాప్ లాస్ చాలా దూరంగా ఉంది. 158, 159 దగ్గర ఉంది. కాబట్టి ఓన్లీ డేర్ చేసి కొనాలంటేనే కొనాలి కరెంట్ లెవెల్స్. బట్ అదర్వైజ్ ఐ వుడ్ వెయిట్ టిల్ 160 టు బై. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్, వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్, CG పవర్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఫండమెంటల్ ఎలా ఉన్నాయి? ప్రైస్ లెవెల్స్ ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు సార్? CG పవర్, ఇంకోటి ఏదన్నారు? జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ సార్. జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ. అదే ఫండమెంటల్ గా ఎలా ఉంది? ఎందుకంటే కొంచెం వాలిటిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది సార్ అందులో. క్రాంతి గారు ట్రాక్ చేస్తున్నారా ఈ కంపెనీస్ని? CG పవర్, జైన్ రిసోర్స్. CG పవర్ అయితే వితౌట్ ఎనీ షార్ట్ ఆఫ్ డౌట్ ఎవ్రీ డిక్లైన్ లో యాడ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది గారు. ఇన్ఫాక్ట్ ఒక మంత్లీ SIP స్టాక్ కింద కూడా CG పవర్ ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది గారు. సెమీ కండక్టర్స్ సెగ్మెంట్ లో బాగా ప్రోగ్రెస్ చేస్తున్నటువంటి కంపెనీ మన ఇండియాలో CG పవర్ అనమాట. నెక్స్ట్ వాళ్ళ కోర్ బిజినెస్ అయినటువంటి పవర్ ఎక్విప్మెంట్ బిజినెస్ కూడా బాగా ఉందన్నమాట. సో అందువల్ల CG పవర్ ని ఎవరి డిక్లైన్ లో యాడ్ చేయొచ్చు. జైన్ రిసోర్సెస్ అయితే వస్తుంది గారు. టు మేక్ ఎనీ సీరియస్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఏంటంటే బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడిచింది. స్టాక్ కనుక చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ ఆల్ 600 లెవెల్కి 594 లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఒక షార్ప్ డిక్లైన్ అనేది చూసాం. సో అందువల్ల చాలా మంది కొంచెం ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచినప్పుడు బాగా ట్రేడ్ చేయడం కూడా చూసాం అనమాట. ఈ టైంలో ఫ్రెష్ పొజిషన్ తీసుకోవాలంటే వస్తుంది గారు. ఏదైనా హై రిస్క్ అపటైట్ ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే కనుక నెక్స్ట్ 1 క్వార్టర్ రిజల్ట్స్ చూసి అప్పుడు ఏదైనా సీరియస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటూ వస్తుంది. బహుశా ఆయన ఒక 100 షేర్స్ లాంగ్ టర్మ్ కొందాం అనుకుంటే 25తో ఈ ప్రైస్ రేంజ్ లో కొంచెం బాటమ్ ప్రైస్ లో ఉంది కాబట్టి స్లోగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే టు మేక్ ఎనీ సీరియస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ 1-2 క్వార్టర్స్ రిజల్ట్స్ అయితే వెయిట్ చేస్తాను. చాలా హ్యూజ్ టర్నోవర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ నాన్ ఫెర్రస్ మెటల్స్ని రీసైక్లింగ్ చేసే కంపెనీ. కానీ ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత స్కెప్టికల్గానే చూడాలి దీన్ని. మరికొంత వ్యవధి ఇవ్వడం అవసరం, క్రాంతి గారు చెప్పినట్లుగా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు రఘునాథ్ రెడ్డి సార్, నంద్యాల నుంచి మాట్లాడు. రఘునాథ్ రెడ్డి, అడగండి. నా దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి సార్. ఓకే. ప్రస్తుతానికి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ కానీ, జూపిటర్ కానీ, IRFC కానీ కొనుక్కుందాం అనుకుంటున్నా. కిర్లోస్కర్ ఆయిల్, జూపిటర్ వ్యాగన్స్, IRFC కొందాం అనుకుంటున్నారు. అవును సార్. పెద్ద ఆయన ఏం చెప్తారో చెప్తే. పెద్ద ఆయన ఏం చెప్తారు?
పెద్ద అయినా చెప్పండి, కిర్లోస్కర్ ఆయిల్ కొనొచ్చా, ఐఆర్ఎఫ్సి కొనొచ్చా, జూపిటర్ వ్యాగన్స్ కొనొచ్చా? కిర్లోస్కర్ ఆయిల్ అయితే కొనమని చెప్తానండి, ఎందుకంటే ఎవ్రీ డిక్లైన్లో బై చేయొచ్చు అనమాట. కంపెనీ క్యాన్ డూ మచ్ మచ్ బెటర్ అట్ కరెంట్ లెవెల్స్. అండ్ ఆయిల్ ఇంజన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది కూడా, లోవర్ మాన్సూన్ తోటి దీంతో కూడా అనమాట. డెఫినెట్లీ బై అని అంటాను. ఐఆర్ఎఫ్సి మనం చూసాం చాలా అండర్ పెర్ఫార్మెన్స్, ఆల్ రైల్వే స్టాక్స్ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వాలి కానీ బై చేయకూడదు అని అంటాను. బట్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడ్కి మాత్రం ఐఆర్ఎఫ్సి ఓకే అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే స్టాప్ లాస్ అరౌండ్ 90 పెట్టుకోవాలి. స్టాక్ కెన్ గో అప్ టు 115 to 120, ఆ టైం ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇన్ ట్రేడింగ్ జోన్లో ఉంది, యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్ట్మెంట్ జోన్లో అయితే లేదు. జూపిటర్ వ్యాగన్స్ అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమని అంటాను. ఆల్ రైల్వే వ్యాగన్స్ కూడా నేను అనుకోవటం బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి. ఆ వందే భారత్ స్టోరీ కానీ ఇదంతా కూడా అయిపోయింది. తిరిగి ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రెష్గా రైల్వేస్లోనమాట మోడర్నైజేషన్కి ఇంకానమాట ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే తప్పితే నేను అనుకోవటం స్టాక్స్ ఇక్కడి నుంచి ర్యాలీ అవటం కూడా డిఫికల్ట్. ఎవ్రీ రైజ్లో సెల్లింగ్ కూడా రావచ్చు. రీసెంట్లీ కూడా మనం చెప్పాం, ఒక షార్ట్ టర్మ్ రన్అప్ జూపిటర్లో వచ్చినప్పుడు అనమాట ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వండి అని చెప్పేసి కూడా అనమాట. ఇట్ వాస్ అరౌండ్ ఐ థింక్ 300+ అండ్ స్టాక్ ఇప్పుడు 270కి వచ్చింది. స్టిల్ ఇట్ ఈస్ ఏ 64 PE స్టాక్, కాబట్టి అవాయిడ్ అంటాం. ఓకే, సో మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, శ్రీధర్ కర్నూలు సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి. ఎన్విరో క్లీన్ మ్యాక్స్, HCL, ఫినోటెక్స్ కెమికల్స్ ప్రెజెంట్ లెవెల్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఎన్విరో క్లీన్ అండ్ ఇంకోటి ఏదన్నారు? ఫినోటెక్స్ కెమికల్స్ కొనొచ్చా? చెప్పండి. ఫినోటెక్స్ రీసెంట్లీ ర్యాలీ అవటం చూసామండి, బట్ డెఫినెట్లీ ఐ వుడ్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్ రిజల్ట్ అంటాను. ఎందుకంటే స్టాక్ అయితే యాక్టివిటీ బాగుంది. బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ కాదని అన్ను, బట్ ఏంటంటే ఈ రీసెంట్ ర్యాలీ తర్వాత కరెక్ట్ అయిన తర్వాత కొనమని చెప్పేసి అని అంటాను. ఫినోటెక్స్ అయితే ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ అయితే అది కూడా రీసెంట్ లిస్టెడ్ కంపెనీ, యాక్టివిటీ బాగుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ఓకే అంటాను, మరీ గొప్ప రిజల్ట్ అని అన్ను. ఒకటి మనం కేర్ఫుల్గా చూస్తే ఈ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ రీసైక్లింగ్ స్టాక్సా, వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్సా, ఇవన్నీ కూడా తిరిగి యాక్టివిటీ వస్తున్నాయి. ఎందుకంటే సర్క్యులర్ ఎకానమీ పైన దృష్టి పెడుతోంది కాబట్టి దేశం, ఆ స్టాక్స్లో కాస్త డెఫినెట్లీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఎన్విరో ఇన్ఫ్రా ఐ వుడ్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి. టిల్ దెన్ మాత్రం అవాయిడ్ చేయమంటాను. క్లోజర్ టు 200 ఆర్ బిలో 200 బై చేయమంటాను. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తోంది మార్కెట్స్లో. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 3 కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ సుమారుగా 65 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తోంది. ఓకే, రైట్. కొద్దిగా ఇంటర్నెట్ హ్యాంగ్ అయింది. రామకృష్ణ గారు, మీరు ఒకసారి చూసి చెప్తారా లెవెల్స్ ఎక్కడ ట్రేడ్ చేయాలి ఏమిటి? సో మార్కెట్స్ హైయర్ రేంజ్లో స్టార్ట్ అయినాయండి. అంటే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ 2 కంటే పైన ఇప్పుడు ట్రేడ్ అవుతుంది మార్కెట్. ఒక 5 minutes కనుక 24,100 పైన కనుక మార్కెట్స్ ట్రేడ్ అవుతుంటే లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చండి. విత్ స్టాప్ లాస్ 24,055 స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. 24,050-55 ప్రాంతాలు స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చండి. లాంగ్ అటెంప్ట్స్నే ట్రై చేయండి. ఓకే, రైట్. ఇక నిఫ్టీ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ మనకు లాభాలతో కనిపిస్తున్నాయి. అండ్ బ్రెడ్త్ చూస్తే 1759 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉన్నాయి. అలాగే 713 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఎన్ఎస్సీలో కూడా 1761, 433. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఇప్పుడే ఎవరో కిర్లోస్కర్ ఆయిల్ గురించి అడిగారు, స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అలాగే జియో ఫైనాన్షియల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. టాటా మోటార్స్ CV 1.62% పెరిగింది. ఇందులో కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. కిర్లోస్కర్ ఆయిల్ ఈజ్ అప్ 12.47%. సో మేబీ మిడ్ క్యాప్ స్పేస్లో వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. అలాగే నిఫ్టీ స్టాక్స్లో సిప్లా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, HCL టెక్, ట్రెంట్, టాటా మోటార్స్, TCS. సో ఐటీ ప్యాక్లో బయింగ్ కనిపిస్తోంది. HDFC బ్యాంక్, BEL ఇటువంటివి లాభాల్లో మనకు ఓపెన్ అయ్యాయి. అలాగే మిడ్ క్యాప్ చూస్తే కిర్లోస్కర్ ఆయిల్ ఈజ్ ఎ టాప్ గెయినర్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్, వోల్టాస్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, HFCL,
హెచ్ఎఫ్సిఎల్ మరొక 4% పెరిగింది. శోభా లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్. సో కిర్లోస్కర్ గ్రూప్ స్టాక్స్లో ఒక మంచి యాక్టివిటీ కనిపిస్తుంది. ఈ మధ్య మనం రీసెంట్గా ఒక 1-2 months నుంచి చూస్తే ఆల్ కిర్లోస్కర్ గ్రూప్ స్టాక్స్లో ఒక మంచి యాక్టివిటీ కనిపిస్తుంది. తర్వాత ష్లాస్ బెంగళూరు, స్నైడర్ ఎలక్ట్రిక్, ఏబిఎస్ఎల్ ఏఎంసీ, ఆర్వీఎన్ఎల్, బ్లూ స్టార్, పీబీ ఫిన్టెక్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇటువంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మంచి ఓపెనింగ్ అయితే చూస్తున్నాం, పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ మెయిల్ భాను ప్రకాష్, బీఎస్సీ ఉన్నాయట 25 షేర్లు 3,300 రూపాయలు. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, బీఎస్సీ హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి. ఇప్పుడు ఎనీవే ఇంకా ఎన్ఎస్సి ఐపీఓ కూడా ఉంది. యాక్చువల్లీ కంపారిజన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. పిఈ రేషియోల దగ్గర నుంచి, అర్నింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎన్ఎస్సి హయ్యర్ పిఈలోనేనమాట. డెఫినెట్లీ ఐపీఓ కూడా అవుతుంది. కాబట్టి వెయిట్ చేయమంటాను టిల్ ఎన్ఎస్సి ఐపీఓ. ఓకే, తర్వాత మెయిల్ క్యాప్షన్ గురించి రాస్తున్నారు. ఎవరు? సాయి, శ్రీ సాయి, హైదరాబాద్ నుంచి. 19th జరగాల్సిన ఈవెంట్ గురించి సంబంధించిన వివరాలు. 19th ఈవెంట్ పోస్ట్పోన్ అయిందండి. కొద్దిగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇంకా కసరత్తు జరుగుతోంది. యాడ్ ఫిల్మ్ అందరికీ తెలిసిందే, నాగార్జున గారు ఈజ్ గోయింగ్ టు బీ ది బ్రాండ్ ఐకాన్ ఫర్ క్యాప్షన్ హోమ్ సర్వీసెస్. సో దానికి సంబంధించిన ఇంకా ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. మేబీ జూలై 1st వీక్లో ఈవెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ వన్ స్టాక్ టు వాచ్. తర్వాత ప్రతాప్ రెడ్డి, చెన్నై నుంచి. ఆయన దగ్గర యూకో బ్యాంక్ ఉన్నాయి 31 రూపాయలు, ఎన్సీసీ 247లో, సుజలాన్ 62, యూడిఎస్ 240. హోల్డ్ చేయొచ్చా ఇవి? యూకో బ్యాంక్, ఎన్సీసీ చాలా హైలో కొన్నారు 247లో, సుజలాన్, యూడిఎస్ హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఎస్ ఆఫ్ నవ్ అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మనం చూస్తున్నాం స్మాల్ ప్రైస్ స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు కాస్త యాక్టివిటీ ఉన్నాయి. అయితే రిజల్ట్కి ముందు ఈ సీజన్లో ఆయన ప్రైస్కి వస్తే దగ్గరగా వస్తే మాత్రం యూకో బ్యాంక్ అది ఎగ్జిట్ అవ్వమంటాను. బట్ సుజలాన్ వెయిట్ అంటాను. ఇప్పుడిప్పుడే యాక్టివిటీ కూడా మొదలైంది. కొత్త యాడ్ క్యాంపెయిన్ కూడా వాళ్ళది క్యాచ్ అవుతుందని విన్నాను. దాంతో అనమాట యాడ్ క్యాంపెయిన్స్ కేర్ఫుల్గా వాచ్ చేయమని ఎప్పుడు అంటానే ఉంటాను. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ తోటి స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మోస్ట్ లేటెస్ట్ కూడా ఏవిటీ న్యాచురల్ కూడా ఇప్పుడు విజయ్ సేతుపతి, దగ్గుబాటి రాణా తోటి కొత్త యాడ్ కూడా బాగుంది. మేబీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా యాడ్స్ తోటి పెరిగే పాసిబిలిటీ. తర్వాత ప్రవీణ్ కుమార్, అరుణాచల్ ప్రదేశ్. ఐ థింక్ ఈయన మన వర్క్షాప్కి వచ్చినట్లుగా గుర్తుంది నాకు. హెచ్ఎఫ్సిఎల్, ఈజ్ ఇట్ టైమ్ టు బుక్ ప్రాఫిట్? 170లో మనం అక్కడ మాట్లాడుకున్నాం. ఇవాళ ఎంత 220, 230 కనిపిస్తుంది. క్రాంతి గారు, హెచ్ఎఫ్సిఎల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేసేసుకోమంటాను వస్తుంది గారు. స్ట్రాంగ్ మొమెంటం ఉంది. కంపెనీ ఒక సబ్సిడరీ డిఫెన్స్ రంగంలోకి వెళ్తుందని అనౌన్స్మెంట్స్ కూడా రావడంతో స్టాక్ లో మంచి హైట్ అండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడుస్తుంది వస్తుంది గారు. మనం చూసాం లాస్ట్ 15 days బ్యాక్ లోయర్ సర్క్యూట్స్ ఎట్లా కొట్టినవి కూడా చూసాం అనమాట. అందువల్ల ఈ టైంలో ఫస్ట్ క్యాపిటల్ తీసేసుకోమని చెప్తాను. ఎఫ్ఎస్సి చేసి రిమైనింగ్ పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది. కొంత లాంగ్ టర్మ్ స్టోరీ ఇందులో కనిపిస్తుంది. హెచ్ఎఫ్సిఎల్లో హ్యూజ్ ఆర్డర్ బుక్తో ముందుకు వెళ్తున్న కంపెనీ కూడా ఇది. తర్వాత జీరో మూమెంటం ఉంది. చిన్ని రేఖ అడుగుతున్నారు. ఐఈఎక్స్, ఐటీహెచ్ఎల్, హెచ్సిసి, ఐఆర్సిటిసి, సంవర్ధన్ మదర్సన్, జీ ఎంటర్టైన్మెంట్, ఏం చేయాలి ఇవన్నీ? ఈ ఎంటర్టైన్మెంట్ రీసెంట్లీ మనం చూసామండి. ఎప్పుడైతే వరల్డ్ కప్ ఫుట్బాల్ రైట్స్ తీసుకున్నారో ఇండియాకి అనమాట తక్కువలో, స్టాక్ దాదాపు 25-30% లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి ర్యాలీ అయింది. బట్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్ ఇమీడియట్లీ అనమాట, అన్లెస్ ఫర్దర్ రీస్ట్రక్చరింగ్ డెవలప్మెంట్స్ పైన న్యూస్ వస్తే తప్పితే. యాజ్ ఆఫ్ నో అయితే కనుక విత్ స్టాప్ లాస్ హోల్డ్ చేయమని అంటాను. ఐఆర్సిటీసీ రిపీటెడ్గా చెప్తానే ఉన్నాం, సెల్ అండ్ ర్యాలీస్ అనమాట కాస్త హయ్యర్ లెవెల్స్ రిజల్ట్ తర్వాత వస్తుంది. ఎందుకంటే యూజువల్లీ హాలిడే సీజన్ తర్వాత గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది ఐఆర్సిటీసీ. జూన్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుండొచ్చు అనమాట. ఆ టైం అప్పుడు ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని అంటారు. ఓకే, తర్వాత మెయిల్ రవికృష్ణ, ఆయన డిఫెన్స్ స్టాక్ ఏదో కొనుక్కుంటారట. క్రాంతి గారిని చెప్పమంటున్నారు, ఏ స్టాక్ కొనుక్కోవచ్చు ఒక డిఫెన్స్ స్టాక్?
క్రాంతి గారు. చాలా స్టాక్స్ ఉన్నాయి వసంత్ గారు. స్లోగా మన షో చూస్తూ ఓకే, డిఫెన్స్ స్టాక్స్ ఏంటంటే దే ఆర్ ఫెయిర్లీ ప్రైస్డ్ అనమాట. అంత చీప్ గా అయితే ఏం లేవు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ర్యాలీస్ చూసాము. సో స్లోగా యాడ్ చేసుకోవచ్చు. ఆయన బహుశా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ లేకపోతే బీడీఎల్ కానీ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ గా ఉన్నాయి అనమాట. స్లోగా డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు ఈ 2 స్టాక్స్. ఓకే, డిప్స్లో యాడ్ చేసుకోదగినటువంటి స్టాక్స్ ఇవి. సో నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.